ఏంటి సార్ ఇది? ప్రాసెస్ మెడిసిన్. ఇది మెడిసినే కదా, ఇదన్నీ కలిపాము, ఇది తయారు చేస్తున్నాం. నూనెలు అన్నీ అయినాయి. అందులోనే 2 టైప్ ఆఫ్ మెడిసిన్ వస్తుంది, సింగిల్ మెడిసినే కాదు. అంటే ఇప్పుడు మనకి ఋతువు మారుతుంది కాబట్టి శీతాకాలంలో వచ్చే దగ్గు, రంప, తుమ్ములు, ఈ గొంతుకు సంబంధించి బొంగురుపోయి ఉండడం అనేది, తర్వాత ఒళ్ళు నొప్పులు, ఏదన్నా గౌక్కుని చలిగా ఉన్నది ఫ్రిడ్జ్ చేసింది తింటే సరిగ్గా పడకపోవడం, లేట్ నైట్ చేసినవి ఏది ఉన్నప్పుడు ఆ సమస్యలన్నింటినీ కూడా ఇది కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఇది ఒకటి వేసుకొని మామూలుగా రోజు ఒకటి అనమాట, ఒకటి చప్పరించేయడమే ఒకటే బ్రష్ అయిపోగానే. దాని మీద ఇది అన్ని రకాలుగా 4-5 రకాలుగా మనిషిని ఇప్పుడు వచ్చి ఈ సీజనల్లో ఈ ఇంక్లూడింగ్ వైరల్ ఫీవర్ కూడా ఇటువంటి కలవలు కానీ గోటాలు కానీ తెప్పిస్తలేదు. అంతా కూడా గ్రైండర్ మీద లేకపోతే మన పిండి ఉన్నాయి కదా వాటి మీద ఆధారపడిపోతున్నారు. ఇక మేమేంటంటే మాకు కొంచెం పురాతన సాంప్రదాయంలో చెప్పారు పెద్దలు, ఎలాగైతే గురువులు వాళ్ళు ఎలా చెప్పారో అలాగే చేయాలని, అలాగే చేస్తే మాకు సక్సెస్ రేట్ కూడా బాగుంది. ఈ మెడిసిన్ తీసుకెళ్ళే వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బంది పడి వాళ్ళు మెడిసిన్ తీసుకెళ్తున్నారో దానికి వాళ్ళు ఏంటంటే వితిన్ 1 వీక్లోనో 10 days లోపలనే చెప్తున్నారు, మేము తీసుకెళ్ళిన మెడిసిన్ బాగా పనిచేసిందండి, మేము వేరే వాళ్ళకి కూడా మేము ప్రిఫర్ చేస్తున్నాం, అక్కడికి వెళ్ళండి. ఎందుకని దీనికి మెయిన్ మూల కారణం ఏంటంటే ఏ ఇద్దరు వ్యక్తులకి ఒకే రకమైనటువంటి వ్యాధి వచ్చింది అనుకుందాం, కానీ ఒకే రకమైన ఔషధం మాత్రం వాళ్ళిద్దరికీ సెట్ కాదు. వాళ్ళ ఆహార విహార నియమాలను బట్టి ఏం పని చేస్తారో, ఎంత వెయిట్ ఉంటారో, మేలా ఫిమేలా, వాళ్ళ శారీరక సమర్థత ఎంతవరకు ఈ వ్యాధి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో దానికి ఏ డోసులు మనం ఏది ఇస్తే బాగుంటుందండి కొంచెం ఆలోచన చేసి అవసరమైతే ఒక 2 రోజులు 3 రోజులు వాళ్ళ దగ్గర టైం కూడా తీసుకొని, మీరు రాలేకపోతే మళ్ళీ మేము కొరియర్ చేస్తామని ఆ రకంగా కూడా చెప్పి, ఏది ఏమైనా కానీ మా ఫైనల్ మోటివ్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు దాకా ఏ మెడిసిన్ అయితే తీసుకొని ఆ మెడిసిన్ తోటి వాళ్ళు సంబంధిత వ్యాధి నుంచి బయటపడకుండా ఉన్నారో అలా కాకుండా మాదంటూ ఒక స్పెషలైజేషన్. పలానా ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఒక 3 రోజులు ఆలస్యంగా మనం మందు తీసుకున్నా, వారం రోజులు ఆలస్యంగా మందు తీసుకున్నా, ఆ మందు తీసుకున్న తర్వాత మనం ఏ బాధతో అయితే ఇబ్బందితో అయితే వెళ్ళామో అది క్లియర్ అవుతుందని వాళ్ళ సంఖ్య మాకు బాగా పెరుగుతుంది. ఇది మాకు బాగా సంతోషకరమైన వార్త. ఇది వేరే ప్రాసెస్. ఈ ప్రాసెస్ నుంచి తీసుకుంటాం. ఇప్పుడు దాకా ఏంటి ఇంత పెద్దగా చేసి ఈ పౌడర్ కానీ ఇస్తున్నాం. ఇప్పుడు అది ఆఫ్ చేసి దాన్ని మరింత సూక్ష్మతరంగా చేసి వీటిల్లో పెట్టాం. వీటిల్లో పెట్టిన తర్వాత ఇవి కూడా మనం తయారు చేసినవి. ఏ బాటిల్ అదే ప్రకారంగా ఎంత చిన్నగా ఉన్నాయి, వచ్చి చాలా చిన్నగా ఉన్నాయి కానీ మరి బాగా శుద్ధి చేసినాయి. భస్మాలతో పాటు శుద్ధి చేసి ఇచ్చేసినాయి. పెద్ద పెద్ద ఎంత ఉండలుగా ఉండేది 15 రోజులు వేసుకుంటే ఎంతో, ఇది 5 రోజులు వేసుకుంటే చాలు. దాన్నే మొత్తం కంప్లీట్ డీగ్రేడ్ చేసామన్నమాట. చేసుకుంటూ చిన్నగా తీసుకొచ్చాం. ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యాధిగ్రస్తులు ఎలా ఉన్నారంటే అండి, ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. 10 నుంచి 15 రోజులు సమయం పడుతుందండి మీకు నేను ఔషధం తయారు చేసి ఇవ్వాలంటే, మీరు అప్పుడు వస్తే కనుక నేను దానికి పాటించవలసిన నియమాలు పథ్యాలు ఏమున్నాయో అవన్నీ చేసి నేను ఇస్తానండి అని వాళ్ళకి నేను చెప్పి పంపించడం జరిగిందండి. ఔషధం తయారైంది, వాళ్ళకి తెలియపరిచాం, వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు. నేను నియమం నెంబర్ 1 చెప్పాను. ఇది కనుక మీరు రేపటి నుంచి వాడడం జరిగితే ఔషధం, మీరు నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోని మీరు తినకూడదండి, మానేయాలి అంటే
సరే అలాగేనండి, ఇప్పుడైతే మాకు వీలు పుడతాదో, మాకు కొంచెం ఫంక్షన్స్ అయ్యి ఉన్నాయి, నీరు కార్తీక మాసం ప్రవేశించిన తర్వాత అప్పుడు వచ్చి మేము పట్టుకెళ్తామండి అని చెప్పారండి. అది కూడా ఆలోచన చేసుకొని ఎవరో అల్టిమేట్గా ఫైనల్ ఏంటండి, మేము ఎంతో కష్టపడి శ్రమ వచ్చి దానికి ఎక్కడి నుంచో మూలికలు సేకరించి దాన్ని తీసుకొచ్చి పుటాలు పెట్టి వాటినేమో ఒక్కొక్కటి 10 సార్లు రసాల్లో ఊరేసి మళ్ళీ ఎండబెట్టి బూజు కాకుండా దాన్ని మాత్ర చేయాలా, లేపించేయాలా ఏంటి అనేది ఇది చేసుకొని మేము అంత పర్ఫెక్ట్గా ఆతృతతో ఇస్తే కార్తీక మాసం వచ్చిన తర్వాత అప్పుడు ఆ నెల రోజులు మేము తినమండి, అప్పుడైతే మీ మందు వాడడానికి మాకు వెసులుబాటు కలుగుతుంది, మళ్ళీ అప్పుడు వస్తామని చెప్పి కూడా వెళ్ళారండి. అంటే నేను ఏమనుకుంటానంటే ఇన్ని సంవత్సరాల నుంచి తిన్నారు కదా, ఈ ఎంత అనారోగ్యంగా ఉండి కూడా మళ్ళీ దాంట్లోకి వెళ్ళి చేయడం ఎందుకు, పోన్లే ఆ మాసం ఎందుకు ఇప్పుడు వచ్చింది అనుకోవచ్చుగా. సరే మందు తయారైంది మనకి, మేము చెప్తున్నాం 15 రోజుల్లో మీకు మార్పు వస్తుందని. ఈ 2 వారాల కాలానికి ఆ కార్తీక మాసం ఇప్పుడే వచ్చిందని ఎందుకు భావించకూడదు? ఇది నేను ఆ రకమైనటువంటి హావభావాలు ఉన్న వాళ్ళకి వేసి ప్రశ్న అనుకోండి.